బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను. దాని మీద మీ స్పందన ఏంటో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారు. అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? సార్, ఇప్పుడు షర్మిలా గారు ఏం మాట్లాడారో విన్నారు కదా. సో ఈ ఆడియోకి సంబంధించి మీ స్పందన ఏంటి? సహజంగానే మొన్న మే 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం భావించారు అని అంటే, వైసీపీ పార్టీకి సంబంధించిన సింబల్ ఫ్యాను, ఆ ఫ్యాన్ నుంచి వచ్చే గాలితో సాధ్యత సంగతి ఏమో తెలియదు కానీ, ఆ పార్టీ విధానాలు, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు, వాళ్ళ సోషల్ మీడియా ప్రచారాలు, వాళ్ళ వ్యూహకర్తల వ్యూహాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు, ఇవన్నీ కూడా గాలి ప్రచారాలు, గాలి పాలన అందించారు, అద్భుతమైన భవిష్యత్తు అందిస్తామని చెప్పని వాగ్దానం చేసి ఒక శూన్యాన్ని చూపించారు అని చెప్పని ప్రజలు భావించారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో 2014 నాటి ప్రతిపక్ష హోదా ఇవ్వాల, 2019 నాటి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల. ఈ 2 స్థానాలు తమరికి తగవనాయన. ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇచ్చాం, ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చాం. ఈ 2 స్థానాలు దక్కించుకునే యోగ్యత తమరికి లేదు అని చెప్పని చివరికి వాళ్ళ ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో కొద్దిపాటి కూడా మార్పు లేదు. ఆయన అవే గాలి ప్రచారాలు, అవే గాలి ఆరోపణలు, అదే నేల విడిచి సాము చేసే రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టే ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేత బాధితురాలు, జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసలు గాలి తీసేసింది ఈ వ్యాఖ్యల ద్వారా. ఎందుకు? గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న రాజకీయ విధానం, షర్మిల గారు ప్రస్తావించినట్టుగానే వినుకొండలో షరీఫ్ అనే అతను హత్యకు గురైంది వాస్తవం. హత్య జరగలేదని చెప్పని ఎవరు చెప్పట్లా. జిలానీ అనే అతను షరీఫ్ అనే అతన్ని నడి బజార్లో హత్య చేసింది వాస్తవం. ఆ హత్యకి కారకులుగా జిలానీ ఏం తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన నాయకుడు కాదు. షరీఫ్ ఏమి తెలుగుదేశం పార్టీకి అక్కడ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పూనుకొని జిలానీ ద్వారా షరీఫ్ని హత్య చేయించే అంతటి స్థాయి గల వ్యక్తి కాదు అతను. ఈ హత్య ఎందుకు జరిగింది? గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సన్నిహిత మిత్రులు, ఒకే ఎమ్మెల్యే దగ్గర, ఆ ఎమ్మెల్యే కింద పనిచేస్తున్న ఖాన్ అనే అతని బృందంలో ఈ షరీఫ్, జిలానీ వీళ్ళందరూ కలిసి పనిచేశారు. ఆ పనిచేసిన సందర్భంగా వాళ్ళ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో భాగంగా అంతర్గత కుమ్ములాటలు తలెత్తి ఘర్షణలు జరిగి కేసులు పాలయ్యి ఒకరింటి మీద ఒకరు దాడులు చేసుకునేదాకా దారితీసి, ఆ రోజు సామరస్యపూర్వకంగా తన అనుయాయుల్లో జరుగుతున్న ఘర్షణని గుర్తించి దాన్ని వాళ్ళని పిలిచి మందలించో సమన్వయం చేసో వాళ్ళ మధ్య ఇష్యూని రిజాల్వ్ చేసి ఉన్నట్టయితే ఆ ఎమ్మెల్యే ఈ పరిస్థితి, ఈ ఆవేశకావేశాలు, ఈ వైషమ్యాలు, ఈ పగలు, ప్రతీకారాలు ఇంత స్థాయికి దారితీసే కాదు. కానీ వాళ్ళల్లో వాళ్ళకి ఘర్షణలు కదా, వీళ్ళందరూ నా దగ్గరే ఉంటున్నారు కదా, కలిసి ఉండకపోతే విడివిడిగా సరే నా కాళ్ళ దగ్గరే ఉంటారు అని చెప్పని భావించిన ఆ ఎమ్మెల్యే రాజకీయ వైఖరి ఇవాళ ఇటువంటి పరిస్థితికి దారితీయించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయనకి అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, రకరకాల విమర్శలు నడుస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. మనకి వెనక విక్రమ్ ది శివపుత్రుడు అని ఒక సినిమా వచ్చింది.
దానికి పేరడీకి ఇప్పుడు ఏమంటున్నారంటే శవపుత్రుడు అంటున్నారు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరణాల చుట్టూ రాజకీయాన్ని తిప్పారు, శవ రాజకీయం చేశారు. ఇప్పుడు కూడా ఈ జరిగిన రషీద్ మరణం ప్రాతిపదికగా తన రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆయన కొంచెమైనా సరే విఘ్నత, వివేకం అనేది ఉంటే ప్రజలు ఒక రకంగా శిక్షించారు, ఆయన్ని ఏవగించుకున్నారు. 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేయడం అంటే దాన్ని ఓటమనరు. ఎంత జుగుస్స, అసహ్యం పెరిగితే ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద, ఆ నాయకుడి మీద, వాళ్ళ అభ్యర్థుల మీద అంత ఘోరంగా ఓడించారు. కొన్నాళ్ళు ఇటువంటి ఈ పనికిమాలిన తమాషాలన్నీ మానేసి పార్టీని చక్కదిద్దుకునే వ్యవహారం చేసుకోవాలి ఆయన. అయ్యేం కాకుండా మళ్ళీ నెల రోజులకే ఈ రకమైన రాజకీయ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రదర్శించే సందర్భంలో కూడా ఆయన ఎంచుకున్న విధానం, నేను ఢిల్లీలో ధర్నా చేస్తా, రాష్ట్రంలో నెలనాడు ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి, మేము అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటాం, అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాత విధానాలనే కొనసాగిస్తున్న నేపథ్యంలో షర్మిల గారి వాళ్ళ సూటిగా, స్పష్టంగా అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది సమాజానికి మరొకసారి పరిచయం చేశారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దోషుల్ని కాపాడుతున్నారు. వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారిని తన తోడబుట్టిన చెల్లెలు షర్మిలకి వెన్నుపోటు పొడిచారు. బాధితురాలుగా మారిన ఆ ఇంటి ఆడబిడ్డలు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము అన్యాయానికి గురయ్యాము అని చెప్పని. శర్మ గారు చెప్పినా, డాక్టర్ సునీత గారు చెప్పినా కూడా కొంగు జాసి అర్థిస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పని పులివెందుల గడ్డ మీద నిలబడి చెప్పారు. ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉండొచ్చు, అక్కడ అవినాష్ రెడ్డి గారు గెలిచి ఉండొచ్చు, కానీ రాష్ట్రం మొత్తం వీటిని పరిగణలోకి తీసుకున్నారు. చాలా సూటిగా, స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గాలి ప్రచారం అని ఎందుకంటారంటే, ఇప్పుడు ఆయన ద్వారానే ప్రస్తావించిన కొన్ని గణాంకాలు చెప్తాను నేను. వినుకొండ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు ఆయన. ఆ వెళ్ళిన సందర్భంగా మీడియాతో మాట్లాడితే ఏం చెప్తారు అని అంటే, నెల రోజుల వాస్తవంగా ఆయన మీడియాతో మాట్లాడే నాటికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 37 రోజులైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 45 రోజుల ప్రభుత్వం అన్నారు. అంటే ఆయనకి లెక్కల మీద ఉన్న పట్టు మళ్ళొకసారి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి 36 రాజకీయ హత్యలు జరిగినాయట. 35 మంది ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారట. 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయంట. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి అంట. 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అంట. 1000కి పైగా దాడులు, దౌర్జన్యాలు జరిగినాయంట. ఇది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఒకనాడు ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పిన గణాంకాలు ఇవి. నిజంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 36 హత్యలే జరిగి ఉన్నట్టయితే ఏ గ్రామాల్లో, ఏ పట్టణాల్లో ఎవరి ద్వారా ఎవరు హత్యకు గురయ్యారు, కేసులు ఉంటాయిగా. హత్య జరిగితే డెఫినెట్గా కేసు నెంబర్ ఉంటుంది, ఎవరు హత్యలో, ఎవరు హంతకులో, లేదు విచారణ జరుగుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉంటాయిగా. జగన్మోహన్ రెడ్డి గారి గాలి మాటలే కాదు, వాళ్ళ మీడియా చేసేది గాలి ప్రచారమే కాదు అని అంటే ఆ గణాంకాలు బయటపెట్టమనండి. 35 మంది ఆత్మహత్య చేసుకున్నారంట. నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్. ప్రభుత్వ వేధింపులతో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోవాలా, ప్రభుత్వం వేధింపులకే పాల్పడలేదు. అయినా అదే గాలి ప్రచారం, ఆ మీడియా అదే గాలి ప్రసారాలు, అదే గాలి ప్రచారంలో. తర్వాత 300 మంది పైగా హత్యాయత్నాలు జరిగినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది గాలి మాటలు కాదు అనంటే, ఆయనది గాలి పార్టీ కాదు అనంటే వాస్తవ గణాంకాలతోటి, సాక్ష్యాధారాలతోటి, కేసు నెంబర్లతోటి బయటకు వచ్చి వివరాలు వెల్లడించాలి. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది, ఇటువంటి తప్పుడు సమాచారంతో ప్రజల్లో
విద్వేషాలు పెంచే ప్రయత్నం. ఎందుకు? ఒక రాజకీయ పక్షం ఇంకొక రాజకీయ పక్షాన్ని ఈ రకంగా వేధింపులకు గురి చేస్తుంది అని అంటే రెండో రాజకీయ పక్షంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. అరే మా నాన్న ఎంతమందిని చంపేస్తున్నారా, మనం కూడా బదులు తీర్చుకోవాలనే భావజాలం వాళ్ళలో పెరిగితే సమాజంలో అస్థిరతకు దారితీస్తుంది, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది, విచ్ఛిన్నానికి దారితీస్తుంది, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుంది. ఇటువంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, రాజద్రోహం నమోదు చేయాలి. కేసు మామూలు కాదు, రాష్ట్ర ద్రోహానికి పాల్పడుతూ ఉన్నాడు ఆయన. 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాన్ని నెల రోజులకి రద్దు చేసి రాష్ట్ర పరిపాలన పెట్టాలి అంటున్నాడు. ఇటువంటి వైఖరి ఆయన ప్రదర్శిస్తున్నాడు కాబట్టే ఆయన వెన్నుపోటు ప్రస్తావన వాళ్ళ చెల్లెలు చెప్తా ఉంది, ఇంటి ఆడపడుచులకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పని. హంతకులను కాపాడుతున్నారు, గొడ్డల రాజకీయాలు చేశారు, జరిగింది రాజకీయ హత్య కాదు అనే అంశాన్ని శర్మ గారు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలిసిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసిపోయింది. తన నిజ స్వరూపం ప్రజలకు అర్థమైంది అనేది జగన్మోహన్ రెడ్డి గారే రియలైజ్ కావట్లే. ఇప్పటికీ ఆయన ఇంకా నేను అద్భుతమైన పరిపాలన అందించా, చాలా సంక్షేమాన్ని అందించున్నా, ప్రజలు నా పట్లే అభిమానంతో ఉన్నారు అని చెప్పనే ఒక భ్రమల్లో బతుకుతా ఉన్నారు. మొట్టమొదట తమరి ఈ గాలి ప్రచారాలు, ఈ గాలి వ్యవహార శైలి కొంత కట్టడి చేసుకుంటే మీకే గౌరవంగా ఉంటుంది. లేదు అని అంటే ఇప్పటికే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు, రచ్చ ఓడిపోయారు, ఇవాళ చెల్లెల ప్రస్తావనతో ఇంట కూడా ఓడిపోయారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8688946778.